కేవీ న్యూస్ ప్రజాపక్షంకి స్వాగతం. అనంతపురం జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం కళ్యాణదుర్గం అని, ఇక్కడి రైతులకు నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జీడిపల్లి నుంచి బీటీపీ వరకు కుందుర్పి బ్రాంచ్ కెనాల్కు నీళ్లు ఇచ్చే లక్ష్యంతో నాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 2019లో బీటీపీ కాలువ పనులు ప్రారంభించారని, అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రాజెక్ట్ పనులను పూర్తిగా నిర్వీర్యం చేశారని కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో అన్నారు. బీటీపీ కాలువ పనులు పూర్తి చేసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులతో పాటు కుందుర్పి బ్రాంచ్ కెనాల్కు నీళ్లు తీసుకురావాలని, దీని ద్వారా కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అమిలినేని సలహా మండలి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి తప్పకుండా ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేలా జిల్లా మంత్రులు కృషి చేయాలని విజ్ఞప్తి సురేంద్రబాబు తెలిపారు. ఈ పాలక రుణం తీసుకుంటాం అనే అభిప్రాయానికి వచ్చారు. మన ముఖ్యమంత్రి గారు 2018లో వచ్చి అందరూ కష్టాలు చూసి ఆ రోజు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మన దురదృష్టకరం 2019 తర్వాత ఆ ప్రాజెక్టు 5 ఏళ్లు ఆగిపోయింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. మన నారా లోకేష్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మేము అందరం కూడా హామీ ఇచ్చాం. మన ప్రాంతానికి ఏదైతే ఉన్నాయో 114 చెరువులకి నీళ్లు తెస్తామని చెప్పాం. రైతులందరూ వెహికల్లతో ఆశిస్తున్నారు. మాకు కూడా ఏదైతే మీరు ఈరోజు ఐఎంబీ మీటింగ్ లో మీరు భాగస్వాములుగా ఉన్నారో, ఇతర ప్రాంతాల వారు, ఇతర నియోజకవర్గాలు, మాకు కూడా అవకాశం కల్పించండి. త్వరగా నిలిచి రాబోయే కాలంలో మేము కూడా మీలో ఒకరుగా ఉండి మేము కూడా మా సమస్యలు ఎప్పటికప్పుడు తెలియజేసే అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. రైతులు చాలా వెహికల్లతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఏదైతే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలో అది త్వరగా చెల్లించగలిగితే మాత్రం మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. దయచేసి మా ద్వారా, మా కళ్యాణదుర్గం ప్రజల ద్వారా మీకు మా ఫైనాన్స్ మినిస్టర్ గారికి, అలాగే మా ఆరోగ్య శాఖ మంత్రికి మరియు